cold. ఆ చలి తట్టుకోలేనంత చలి. And they said only tomorrow in the morning the next train is coming. రైల్వే సిబ్బంది అంతా కూడా అన్నారు, అయ్యా ఇక్కడ ఇంకొక ట్రైన్ లేదు, రేపు ఉదయమే ఏదైనా ఉంటే అని చెప్పారు. Whole night they cannot tolerate this severe cold. రాత్రంతా రైల్వే స్టేషన్ లో ఉండి ఆ చలి తట్టుకోలేరు వీళ్ళు. But he, like a crazy man, he started walk back and forth that railway platform, and he said, "Train, I'm telling you, come back." అంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఒక పిచ్చి పట్టిన వానిగా ముందుకి వెనక్కి ఇటు అటు తిరుగుతూ ఆ ట్రైన్ కి ఆజ్ఞాపిస్తున్నాను, వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తున్నానని ఆయన చెప్పడం ప్రారంభించాడు. Train, come back. ట్రైన్ నువ్వు వెనక్కి రా అని చెప్తా ఉన్నాడు. Train, come back. ట్రైన్ వెనక్కి రా అని చెప్తున్నాడు. After 45 minutes the train coming back. 45 నిమిషాల తర్వాత వెళ్ళిపోయిన ట్రైన్ తిరిగి వచ్చింది. He got into the train and escaped from that cold weather. ట్రైన్ ఎక్కారు, ఆ చలి తప్పించుకున్నారు ఆయన. So what I am teaching you, నేను మీకు ఏం బోధిస్తున్నాను? if you are connected with the faith, living in faith, your life is not a natural life, your life will be a supernatural life. మీరు విశ్వాసముతో అనుసంధానమై విశ్వాసములో బ్రతికినట్లయితే మీ జీవితము సాధారణమైనది కాదు, అసాధారణమైనటువంటి జీవితముగా ఉండబోతోంది. Amen. ఆమేన్. Until this time you lived as a natural woman of God, natural man of God. నేటి వరకు ఈ రోజు వరకు మీరు ఒక సాధారణమైన స్వాభావికమైనటువంటి దైవజనునిగా దైవజనురాలుగా మీరు బ్రతికారేమో. But today you just got the admission to join into the supernatural club. కానీ ఈ ఉదయం ఏం జరిగిందో తెలుసా? ఆ అసాధారణమైనటువంటి గుంపులో మీకు ప్రవేశము దక్కింది. So Christian life is not an ordinary life. క్రైస్తవ జీవితము ఇది సాధారణమైన జీవితము కాదు. It's a supernatural life. ఇది అసాధారణమైన జీవితం. Christian life is not a Sunday life. క్రైస్తవ జీవితము ఆదివారము పూట చేసే జీవితం కాదు. But 365 days you will see the miracle working hand of God. మీ జీవితములో 365 రోజులు కూడా దేవుని యొక్క అద్భుతములను చేసే హస్తపు ప్రదర్శన మీరు చూడబోతా ఉన్నారు. Don't think that only Sunday God will open the windows of heaven, Monday to Saturday he is on vacation. దేవుడు ఆదివారం మాత్రమే పరలోకపు ద్వారాలను తెరుస్తాడు, సోమవారం నుండి శనివారం వరకు ఆయన సెలవులో ఉన్నాడు మనం అనుకోవద్దు. But I am telling about my Jesus. నేను నా యేసుని గురించి ప్రకటిస్తున్నాను. For him there is no holiday. ఆయన మట్టుకైతే ఆయన జీవితంలో ఆయనలో సెలవు దినాలు లేవు. He won't take any break. ఆయన ఏ బ్రేక్స్ తీసుకోడు, విరామం తీసుకోడు. My God, he never retired. నా దేవుడు ఎన్నడూ కూడా పదవి విరమణ చేయు దేవుడు కాదు. My Jesus, he never become old. నా యేసు వృద్ధుడు కాదు. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. 365 days, 24 hours, 24 గంటలు ఆయన మీ కొరకు అద్భుతాలను చేస్తూనే ఉంటాడు. Amen. ఆమేన్. From today onwards your life is going to be a miracle working life. ఇవాల్టి నుండి మీ జీవితము ఒక అద్భుతములను ఆశ్చర్యకరమైనటువంటి జీవితంగా మారబోతా ఉంది. Faith life is a supernatural life. విశ్వాస జీవితము ఒక అసాధారణమైన జీవితం. Amen. ఆమేన్. Your eating is miracle. మీ భోజనము అద్భుతముగా మారబోతోంది. Your clothing is a miracle. మీ వస్త్రధారణ అద్భుతముగా మారబోతోంది. Your house is going to be miracle. Your house is going to be a miracle. మీ ఇల్లు అద్భుతముగా మారబోతా ఉన్నాయి. Your church is going to be a miracle. మీ సంఘము అద్భుతముగా మారబోతోంది. Each and every step there will be a miracle. మీ జీవితంలో మీరు వేసే ప్రతి అడుగు అద్భుతముగా ఉండబోతా ఉన్నది. What I am experiencing, I am telling you. నేను అనుభవించుచున్నదే నేను మీకు బోధిస్తున్నాను. Oh, before the sunset or before going to the bed in the night, there will be at least one miracle every day. ప్రతిరోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం అయిపోయే లోపు మీ అందరి జీవితంలో కనీసం ఒక్క అద్భుతమన్నా జరగబోతోంది. God will provide the best in your life. దేవుడు శ్రేష్టమైన వాటిని మీ కొరకు సమకూర్చబోతున్నాడు. If you are a faithful person, మీరు
నమ్మదగిన వారైతే, విశ్వాసము కలిగిన వారైతే, if you are walking by faith, విశ్వాసమూలముగా నడుచువారైతే, you are walking in faith, విశ్వాసములో నడిచినట్టయితే, you will walk on the land. Likewise, in the same manner, you will be able to walk in the water. గమనించండి, మీరు విశ్వాసం గలవారైతే నేల మీద, భూమి మీద మీరు ఏ రీతిగా నడుస్తున్నారో అదే విధంగా మీరు నీటి మీద కూడా నడవబోతా ఉన్నారు. Hey, Peter, come. పేతురు రా. Peter, come. పేతురు రా. Who is calling Peter? పేతురుని పిలుస్తా ఉన్నాడు. Yes. One name of Jesus. He is a sea walker. యేసు ప్రభుకున్నటువంటి పేర్లలో ఒక పేరేంటో తెలుసా? సముద్రపు అలల మీద నడుచువాడు. He is stamping down every waves and walking on the sea. ఆయన ప్రతి అలను ఆయన కాళ్ళ క్రింద అనగద్రొక్కి సముద్రపు నీటి మీద నడుస్తా ఉన్నాడు. I'm seeing in the prophetic realm. ప్రవచనాత్మక పరిధిలో నేను చూస్తున్నాను. Some waves are coming to drown you down. మిమ్మల్ని ముంచి వేయడానికి, ముంచెత్తడానికి కొన్ని అలలు, కొన్ని కెరటాలు రేగుతా ఉన్నాయి. But the Lion of tribe of Judah stamping down every waves. కానీ యూదా గోత్రపు సింహం మీ పక్షాన నిలబడి ఉన్నాడు. The Lion of tribe of Judah stamping down every waves and coming to you. కానీ యూదా గోత్రపు సింహము రేగుతున్న ప్రతి అలను ఆయన అనగద్రొక్కుతూ మీ యొద్దకు వస్తా ఉన్నాడు. Amen. For me, Jesus walk on the water is not a great thing. గమనించండి, నా మట్టుకైతే యేసు ప్రభు నీటి మీద నడిచాడు అంటే అది పెద్ద అద్భుతమేం కాదు. Because Jesus is God. ఎందుకంటే యేసయ్య దేవుడు. He created every molecule of the water. ఆయన నీటిలో ఉన్నటువంటి ప్రతి మాలిక్యూల్ ని సృష్టించింది ఆయనే. He is the creator of the entire universe. ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన. He can walk on the water. ఆయన నీటి మీద నడవచ్చు. But not only he alone walk on the water. విషయం ఏంటంటే ఇక్కడ ఆయన ఒక్కడే నీటి మీద నడవలేదు. But he made Peter to walk on the water. ఆయన పేతురును కూడా నీటి మీద నడిచేటట్టుగా చేశాడు. Amen. ఆమేన్. An ordinary man with the flesh and blood, same as us, he was enabled to walk on the water because of the call of Jesus. నీల నాల మన వంటి ఒక సాధారణమైన రక్త మాంసములు కలిగినటువంటి ఒక వ్యక్తి పేతురు యేసు ప్రభు యొక్క పిలుపును బట్టి ఆయన కూడా నీటి మీద నడవగలిగాడు. 11 people, they marveled. అక్కడ ఉన్నటువంటి మిగతా 11 మంది ఆశ్చర్యపోయారు. Yeah, 11 other disciples, those who stayed in the boat, they marvel and say, hey, how he is able to walk. తోనెలో ఉండిపోయినటువంటి ఆ 11 మంది శిష్యులు ఏమన్నాడు తెలుసా? ఆశ్చర్యపోయి, అరే పేతురు నీటి మీద ఎలా నడవగలిగాడు అన్నారు. That's a word for you. ఇది మీ కొరకైనటువంటి ప్రవచన వాక్కు. Your relatives, your neighborhood, they are going to shock how this happened to your family. మీ బంధువులు, మీ యొక్క స్నేహితులు, మీ పొరుగువారు మీ జీవితంలో జరిగిన క్రియలను చూసి ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపడబోతా ఉన్నారు. How this marriage happened to that girl. ఆ అమ్మాయికి ఇంత మంచి సంబంధం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోబోతున్నారు. How that boy blessed. ఆ అబ్బాయికి ఇంత దీవెన ఎలా కలిగిందని ఆశ్చర్యపోబోతున్నారు. How that status of the family really elevated. అరే ఆ కుటుంబము అట్టడుగున ఉంది కదా, ఇంతగా ఎలా హెచ్చింపబడిందని ఆశ్చర్యపడబోతున్నారు. Now you are a question mark. ఇప్పుడైతే మీ జీవితము ఒక ప్రశ్నార్థకంగా ఉండింది. Now you are a question mark. ఇప్పుడైతే ఒక ప్రశ్న చిహ్నంగా ప్రశ్నార్థకంగా ఉన్నారేమో. But today one was when faith come operate, you are going to be exclamatory mark. కానీ ఈ రోజు మొదలుకొని మీ జీవితంలో విశ్వాసము క్రియ జరిగిస్తుండగా మీరు ఆర్భటించబోతా ఉన్నారు.
Give a high five to your neighbor and say, I am an exclamatory mark. మీ పక్కవారికి హై ఫైవ్ చేసి చెప్పండి, నేను ఒక వేడుకకు గుర్తు అని చెప్పండి. Say, I am an exclamatory mark. నేను వేడుకకు గుర్తు అని చెప్పండి గట్టిగా మీ పక్కవారికి హై ఫైవ్ ఇచ్చి. Come on. All VIPs, give high five to your neighbor and say, I am an exclamatory mark. వెనుకున్న కూర్చున్నటువంటి అతి ప్రాముఖ్యమైన వారందరూ కూడా మీ పక్కవారికి హై ఫైవ్ ఇచ్చి చెప్పండి, నేను ఒక వేడుకకు గుర్తుగా ఉండబోతా ఉన్నాను. Ready? One more time. Ready? 1, 2, 3. I'm exclamatory mark. Amen. Amen. Hallelujah. Hallelujah. Once if you have faith, మీరు విశ్వాసము కలిగినట్టయితే everything is going to be supernatural. మీ జీవితంలో సమస్తము అసాధారణమైనదిగా ఉండబోతా ఉంది. Amen. Once your faith is coming to your life, విశ్వాసం మీ జీవితంలో క్రియ జరిగిస్తే, without having faith, you మీ జీవితంలో క్రియ జరిగించినట్లయితే అద్భుతము పొందుకోకుండా, అద్భుతమును మీరు అనుభవించకుండా రాత్రి మీరు పడుకోవడానికి వీల్లేదు. Amen. So అవిశ్వాసం, అల్ప విశ్వాసం, విశ్వాసం. One more time. Say after me. మరోసారి చెప్పండి. గట్టిగా చెప్పండి. Amen. What is the fourth stage? విశ్వాసపు 4వ స్థాయి ఏంటి? Great faith. గొప్ప విశ్వాసం. Great faith. గొప్ప విశ్వాసం. Yes, all of us, let the gift of faith come in operation this morning time. ఉదయ కాలము విశ్వాసమును ఆత్మవరము మనందరి జీవితాలలో క్రియ జరిగించును గాక. Faith is a gift. విశ్వాసము అది ఒక ఆత్మవరము. Come on, faith is a gift. విశ్వాసం అది ఒక ఆత్మవరం. There are Christmas gift. క్రిస్మస్ కి బహుమానాలు వస్తాయి మనకి. Somebody always already pay for our gifts. మనము పొందుకోవాల్సినటువంటి బహుమానాల కొరకు ఒకరు ముందుగానే వెల చెల్లించేశారు. So faith is a gift. అదే రీతిగా విశ్వాసము కూడా ఒక వరం, ఒక బహుమానం. 2000 years ago Jesus already paid the price for, so that we can receive the gift of faith. మనమందరము కూడా విశ్వాసమును, ఈ వరమును, ఈ బహుమానమును పొందుకొనులాగున రిచర్. Listen, this is a difference. వ్యత్యాసం ఇది. Are you listening? వింటున్నారా? Are you listening? వింటున్నారా? When faith is coming, faith is in operation, that will benefit only you. గమనించండి, మన జీవితంలో విశ్వాసము క్రియ జరిగిస్తున్నప్పుడు ఆ విశ్వాసము మన మట్టుకే, మనకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. But greater faith will operate, that will perform the miracle for others. కానీ మన జీవితంలో గొప్ప విశ్వాసము క్రియ జరిగిస్తున్నప్పుడు ఏం తెలుసా? ఆ విశ్వాసము ఇతరులకు ప్రయోజనకరంగా మారుతుంది. Amen. ఆమేన్. If faith is there, only you will drink. నీలో విశ్వాసం ఉందనుకో, నీవు మాత్రమే తాగుతావు. But once a greater faith is there, great faith is there, కానీ నీ జీవితంలో గొప్ప విశ్వాసము కలగగా the great faith will overflow to others. నీ గొప్ప విశ్వాసం ఏదైతే ఉందో నీ గిన్నెను నింపి పొంగి పొర్లి ఇతరుల జీవితాన్ని ప్రభావితపరుస్తుంది. Amen. Open our mouth and say, my faith is overflowing. అందరూ కూడా నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పండి, నా విశ్వాసము పొంగి పొర్లుతోంది. Let my faith overflow. నా విశ్వాసము పొంగి పొర్లును గాక. One more time. నా విశ్వాసము పొంగి పొర్లును గాక. Hallelujah. హల్లెలూయా. Once if your faith is overflowing, మీ విశ్వాసము పొంగి పొర్లుతుండగా through you all your family members and friends, they will experience the power and the miracle of God. మీ ద్వారా మిమ్మును బట్టి మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ బంధువులందరూ కూడా దేవుని యొక్క అద్భుత శక్తిని అనుభవించబోతా ఉన్నారు. How many of you got the electric shock? మీలో ఎంతమందికి కరెంట్ షాక్ కొట్టింది? కరెంట్ షాక్ తగిలిన వారు, ఎలక్ట్రిక్ షాక్. షాక్ తగిలిన వారు. Come on, Andhra full of adventure people. ఆంధ్రాలో మొత్తం సాహసం చేసేవారు ఉన్నట్టున్నారే. సాహసిక people. Andhra people, when you touch the electricity, మీరు వెళ్ళి ఆ కరెంటును ముట్టుకుంటే కదిలిపోతారు. Some people, suppose somebody come and touches you, they will also get shocked. మీరు కరెంట్ పట్టుకొని మీరు ఊగిపోతా ఉంటారు, కానీ
ఇంకెవరైనా వచ్చి మిమ్మల్ని ముట్టుకోవాలనుకోండి, వారికి కూడా కరెంట్ తగులుతుంది. So exactly the same manner, అదే రీతిగా when the faith is overflows, మీలో విశ్వాసము పొంగి పొర్లుతున్నప్పుడు your father, mother, husband, wife, friends, everybody, they are going to experience the power of God. మీలో విశ్వాసము పొంగి పొర్లుతుండగా మీ అమ్మ, నాన్న, భార్య, భర్త, స్నేహితులు, అన్న, తమ్ముళ్ళు, చెల్లెలు అందరూ కూడా దేవుని యొక్క అద్భుతమైన శక్తిని అనుభవించబోతా ఉన్నారు. Do you have a dam here? ఇక్కడ డ్యామ్స్ ఉన్నాయా? డ్యామ్. Do you have a dam here? డ్యామ్ ఉందా? In Andhra? ఆంధ్రాలో డ్యామ్ ఉందా? What's the name of dam? అది బ్యారేజ్ ఉంది, కృష్ణా బ్యారేజ్ ఉంది కదా. కృష్ణా బ్యారేజ్. Krishna marriage. బ్యారేజ్. Krishna marriage. బ్యారేజ్. Barrage. That is Krishna. River, dam. Okay. So a believer is Krishna barrage, but greater faith, you are a Krishna flowing to others. విశ్వాసము కలిగినటువంటి ఒక విశ్వాసి ఎలాంటి వాడంటే ఈ కృష్ణ బ్యారేజ్ లాంటి వాడు, డ్యామ్ లాంటి వాడు. కానీ పొంగి పొర్లుతున్నటువంటి విశ్వాసం కలిగిన ఎవరు తెలుసా? కృష్ణ నది వంటి వాడు. Dams are opening. డ్యామ్లు తెరవబడుతున్నాయి. Dams are opening. డ్యామ్లు తెరవబడుతున్నాయి. For signs, wonders, miracles, dams are opening. అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు జరుగునట్లుగా డ్యామ్లు గేట్లు తెరవబడుతున్నాయి. For mass healing and greater deliverance, dams are opening. సామూహిక స్వస్థతలు జరగడానికి, గొప్ప అద్భుతములు జరగడానికి డ్యామ్లు తెరవబడుతున్నాయి. For dead rising ministry, dams are opening in Jesus' name. చనిపోయిన వారిని లేపగలిగినటువంటి పరిచర్య జరుగులాగున యేసు నామములో డ్యామ్లు తెరవబడుతున్నాయి. Clap your hands and worship the Lord. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. Greater faith. గొప్ప విశ్వాసం. Greater faith. గొప్ప విశ్వాసం. Beyond your capacity, God is going to use you. మీ సామర్థ్యమునకు మించి దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. Beyond your desire, God is going to use you. మీ ఆశకు మించి ఆయన మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. How many of you pray, Lord use me? మీలో ఎంతమంది ప్రభువా నన్ను వాడుకోని ప్రార్థించిన వారు ఉన్నారు? Oh, beyond your prayers and desire, God is going to use you. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. Your speed is going to increase. మీ Speed is going to మీ increase. వేగము పెరగబోతోంది. Your sharpness is going to increase. మీ పదును పెరగబోతా ఉన్నది. Your fire is going to increase. మీ అగ్ని పెరగబోతోంది. This session, your anointing is increasing. ఈ సెషన్ లో మీ అభిషేకము పెరగబోతోంది. One day Jesus went to a place called Sor and Sidon. యేసు ప్రభు ఒకానొక దినాన తూరు సీదోను అన్న ప్రార్థ 15వ అధ్యాయం 20 Sorry, Matthew Gospel 15 verse 21 one verse. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతాం. Matthew chapter 15 verse 21 one verse, a Canaanite woman came to Jesus. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ నుండి మనం ఆ కింద చదివితే చూస్తాము. యేసు ప్రభు దగ్గరికి ఒక కానాను స్త్రీ వచ్చింది. That Canaanite woman, she was a mother. She had a daughter who was a demon possessed.
కానాను స్త్రీ ఇవి ఒక తల్లి, తనకు ఒక కుమార్తె ఉంది, దయ్యము పట్టినటువంటి ఒక కుమార్తె ఉంది. The mother is coming with much tears and cry for her daughter. ఈ తల్లి తన కుమార్తె కొరకు కన్నీటితో అంగలార్పుతో యేసు దగ్గరకు వచ్చింది. There are some parents, those who are crying for your children. ఇక్కడ కూడా మీ పిల్లల కొరకు ఏడుస్తున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. There are some parents, particularly the mothers, weeping and crying for your children. పిల్లల కొరకు అంగలారుస్తున్నటువంటి తల్లిదండ్రులు, మరి విశేషంగా కొందరు తల్లులు ఇక్కడ ఉన్నారు. Let me tell you prophetically, your miracle is on the way. అలా ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులకు ప్రవచనాత్మకంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీకు అద్భుతము కలగబోతోంది. Your miracle is on the way. మీకు అద్భుతము కలగబోతోంది. Through which eye you cry, through the same eye you are going to see a great miracle. నీ సమస్యను బట్టి ఏ కనులైతే కన్నీరు కార్చాయో ఆ కనులతోనే నీవు నీ అద్భుతాన్ని చూడబోతున్నావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. There are some Hannahs here. ఇక్కడ కొందరు హన్నాలు ఉన్నారు. Hannah, the mother, cried for a son. తల్లి అయినటువంటి హన్నా ఒక కుమారుడు కావాలని ఏడ్చింది. Hannah cried, but later Samuel ఏడ్చింది. కానీ కాలము గడిచి ఏడ్చే తల్లులకు ప్రవచించే బిడ్డలు కలగబోతా ఉన్నారు. Samuel was so powerful and glorious than Eli. ఏలీ కన్నా సమూయేలు ఎంతో శక్తిగా ప్రభావవంతుడై ఆయన పరిచర్య చేశాడు. It is my prayer, ఇదే నా ప్రార్థన, including myself, than any other man of God, woman of God, those who you have seen, your children, let them be gloriously used than all of us. నేను మీ కొరకు మీ పిల్లల కొరకు నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? నాతో సహా మీరు ఎందరు దైవజనులనైతే చూశారో ఆ దైవజనులందరికంటే గొప్పగా మీ పిల్లలు వాడబడుదురుగాక. Then mother crying and weeping and waiting and coming to Lord Jesus Christ. తల్లి ఏడుస్తూ కన్నీరు కారు సంగలారుస్తూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. That Canaanite woman is coming on the behalf of her daughter. తన కుమార్తె పక్షమున ప్రార్థించుటకు రోధించుటకు ఈ తల్లి, ఈ కానాను స్త్రీ వస్తోంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. The daughter don't have any faith. కుమార్తెకు విశ్వాసం లేదండి. But the mother had the faith. తల్లికి ఉంది విశ్వాసం. Amen. Daughter don't have faith. కుమార్తెకు విశ్వాసం లేదు. But the mother had the faith. తల్లికి ఉంది విశ్వాసం. My Bible says, నా బైబిల్ చెప్తుంది, the mother of faith delivered the daughter. తల్లి విశ్వాసము కుమార్తెకు విడుదల కలిగించింది. The mother prayer and faith totally delivered the daughter. తల్లి ప్రార్థన, తల్లి విశ్వాసము ఆ కుమార్తెకు పరిపూర్ణ విడుదలను కలిగించింది. The same thing is going to happen in your family. ఇదే విషయము మీ కుటుంబంలో కూడా జరగబోతా ఉన్నది. Your faith is going to recover your loved ones. మీ విశ్వాసము మీ ప్రియులను రక్షించుకోబోతా ఉంది. Your faith is going to heal somebody. మీ విశ్వాసము కొందరికి స్వస్థతను కలిగించబోతా ఉన్నది. Your faith is going to bring back somebody to the faith. మీ విశ్వాసము విశ్వాసం నుండి తొలగిపోయిన కొందరిని తిరిగి విశ్వాసంలో స్థిరపరచబోతా ఉన్నది. The paralyzed man don't have any faith. ఆ అవిటివానికి పక్షవాయు కలిగిన వానికి విశ్వాసం లేదు. The paralyzed man don't have the faith. పక్షవాతము కలిగిన వాడికి విశ్వాసం లేదు. But the four people, those who carried the paralyzed man, they had the faith. కానీ ఈ పక్షవాయు కలిగిన వాడిని మోసుకొని వచ్చినటువంటి ఆ నలుగురికి విశ్వాసం ఉన్నది. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Touch two people and say, my faith is enough for their deliverance. మీ పక్కనున్న ఇద్దరిని ముట్టి చెప్పండి, వారి విడుదలకు నా విశ్వాసము సరిపోతుందని చెప్పండి. Say. చెప్పండి, ఒకరితో ఒకరు చెప్పండి, వారి విడుదలకు నా విశ్వాసము సరిపోతుంది. నా విశ్వాసం సరిపోతుంది. 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 ఫర్ దేర్ డెలివరెన్స్ నా విశ్వాసం పోతుంది.
నాకు సరిపోతుంది. సరిపోతుంది. పోతుందంటే ఓకే. gone. మై ఫెయిత్ ఈస్ ఇనఫ్ ఫర్ దేర్ డెలివరెన్స్. వారి విడుదలకు నా విశ్వాసము సరిపోతుంది. హల్లెలూయా. మై ఫెయిత్ ఈస్ ఫర్ ఇనఫ్ ఫర్ దేర్ డెలివరెన్స్. వారి విడుదలకు నా విశ్వాసము సరిపోతుంది. ఆమేన్. ఆమేన్. రెడ్ సీ డోంట్ హావ్ ఎనీ ఫెయిత్. ఎర్ర సముద్రానికి విశ్వాసం లేదు. బట్ మోసెస్ ఫెయిత్ ఈస్ ఇనఫ్ టు సెపరేట్ ఆఫ్ ద రెడ్ సీ. ఆ ఎర్ర సముద్రమును పాయలు చేయటకు మోషే విశ్వాసం సరిపోతుంది. జోర్డాన్ డోంట్ హావ్ ఎనీ ఫెయిత్. యోర్దాను నదికి ఏ విశ్వాసం లేదు. But the priests, those who carry the ark, they had the faith. కానీ నిబంధన మందసమును మోస్తున్నటువంటి యాజకులకు విశ్వాసం ఉన్నది. Oh, when they step into the Jordan separated. యోర్దానులో అడుగు పెట్టగా యోర్దాను పాయలైపోయింది. The faith of priest is enough for the separation of Jordan. యోర్దాను నది పాయలవుటకు యాజకుని విశ్వాసము సరిపోతుంది. Jericho wall don't have the faith. యెరికో గోడలకు విశ్వాసం లేదు. But the people, those who walk around Jericho, they had the faith. Their faith is enough to crush down the walls of Jericho. కానీ యెరికో గోడల చుట్టూ తిరిగేటువంటి ఆ ప్రజలకు విశ్వాసం ఉంది. వారి విశ్వాసము ఆ యెరికో గోడలను కూల్చుటకు సరిపోతుంది. The crippled man in the gate of beautiful, he don't have any faith. శృంగారమును దేవాలయపు ద్వారం మీద కూర్చున్నటువంటి ఆ కుంటి వ్యక్తికి విశ్వాసం లేదు. But the apostle Peter and John, their faith was enough here to raise him up. కానీ ఆ కుంటివానికి కాళ్ళిచ్చి లేపడానికి అపోస్తలుడైనటువంటి పేతురు యోహాను యొక్క విశ్వాసం సరిపోయింది. Hey, Lazarus who dead and buried and stinking, he don't have the faith. చనిపోయి సమాధి చేయబడి కుళ్ళు పట్టినటువంటి లాజరుకు విశ్వాసం లేదు. But the faith of Jesus is enough. Lazarus will come out. కానీ లాజరు బయటికి రావడానికి యేసు ప్రభు విశ్వాసము సరిపోతుంది. Today in the name of Jesus, ఈ రోజు యేసు నామములో your faith is going to overflow. మీ విశ్వాసము పొంగి పొర్లబోతోంది. Your faith is going to overflow to all of your family members. మీ విశ్వాసము మీ కుటుంబ సభ్యులందరి మీదకి ప్రవహించబోతా ఉన్నది. Amen. ఆమేన్. Lift your both hands and shout, open my dam, O God. అందరూ కూడా నోర్లు తెరిచి బిగ్గరగా చెప్పండి, ప్రభువా నా డ్యామ్ తలుపులను తెరువు. గట్టిగా చెప్పండి. No more unbelief. ఇక మీదట మన జీవితంలో అవిశ్వాసం ఉండకూడదు. No more little faith. అల్ప విశ్వాసం ఉండకూడదు. But faith. విశ్వాసం ఉండాలి. Then great faith. విశ్వాసంతో సరిపెట్టుకోకుండా మన విశ్వాసము గొప్ప విశ్వాసముగా మారాలి. Amen. ఆమేన్. అవిశ్వాస, అన్బిలీఫ్, అల్ప విశ్వాస, విశ్వాస, గొప్ప విశ్వాస. Hallelujah. అవిశ్వాస, అల్ప విశ్వాస, విశ్వాస, గొప్ప విశ్వాస. అవిశ్వాస, అల్ప విశ్వాస, విశ్వాస, గొప్ప విశ్వాస. And finally, the most holy faith. చివరిగా అతి పరిశుద్ధ విశ్వాసం. అతి పరిశుద్ధ విశ్వాసం. అతి పరిశుద్ధ విశ్వాసం. How can step into the అతి పరిశుద్ధ విశ్వాసం? మరి గొప్ప విశ్వాసము నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించేది ఎలా? Until this time we smile and laugh. ఇప్పటి వరకు నవ్వాము, సంతోషంగా ఉన్నాం. But a test will promote you కానీ to the realm of most holy faith. కానీ మనలను ఈ గొప్ప విశ్వాసము నుండి అతి పరిశుద్ధ విశ్వాసపు స్థాయికి మనల్ని హెచ్చించేది ఒక పరీక్ష ఉంది. Yeah, but without పరీక్ష there is no promotion. గమనించండి, పరీక్ష లేకుండా మనకు పదోన్నతి లేదు. Without పరీక్ష there is no promotion. పరీక్ష లేకుండా పదోన్నతి లేదు. While we are looking at us, they will say, what a great message. మమ్మల్ని చూసి జనాలందరూ ఏమంటే, అబ్బా ఎంత మంచి ప్రసంగం చేశాడు, Oh, what a wonderful man of God. ఎంత అద్భుతమైన దైవజనుడు. But let me tell you, all the powerful men of God, they didn't came from cemetery or seminar. కానీ మీకు మాట They చెప్పనా? never came from seminar or they didn't came from Bible college or they never came from seminars.
గమనించండి, బలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులందరూ కూడా వారు వచ్చింది వారి బైబిల్ కాలేజ్ నుండో సెమినార్ల నుండో ఆ వేద విద్యను అభ్యసించి రాలేదు. But they came from the fiery furnace of their life. వారందరూ కూడా వారి జీవితపు అగ్ని గుండములను దాటుకొని వచ్చారు. Amen. ఆమేన్. So some agni gundam will come to for the test of your life. కనుక మీ జీవితంలో కూడా అగ్ని వంటి కొన్ని పరీక్షలు కలుగుతాయి. First Peter chapter 1 verse 7 says, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చెప్తోంది, oh, there is a test of faith. విశ్వాసమునకు ఒక పరీక్ష ఉంది. What kind of test of faith? విశ్వాసమునకు కలిగే పరీక్ష ఏంటి? Listen carefully. జాగ్రత్తగా వినండి. It is not by wind. గాలి చేత విశ్వాసము పరీక్షింపబడట్లేదు. It is not through water. నీటిలో విశ్వాసము పరీక్షింపబడట్లేదు. But it is through the fire. అగ్ని వంటి శ్రమల ద్వారా మీ విశ్వాసం పరీక్షింపబడుతోంది. So whenever a test of fire is coming to your life, అగ్ని వంటి పరీక్ష మన జీవితంలో కలిగినప్పుడు, oh, whether individually, family or ministry, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సేవా పరంగా కావచ్చు, when agni gundam is opening for you, మీ జీవితంలో అగ్ని వంటి అగ్నిగుండము తెరవబడినప్పుడు, understand that your promotion order already prepared in heaven. అగ్ని వంటి శ్రమను అగ్నిగుండము అనుభవం కూడా మీరు వెళ్తున్నట్లయితే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? మీకు హెచ్చింపు కలగడానికి ఆర్డర్ ఏదైతే ఉందో అది పరలోకంలో ఇప్పుడే టైప్ చేసి రెడీగా ఉందని అర్థం. All the people, those who are standing like a shining stones, they came through their fire. మెరుస్తున్న ప్రకాశించినటువంటి తారలుగా నిలబడిపోయినటువంటి వ్యక్తులందరూ అగ్ని వంటి శ్రమలను దాటుకునే వారు వచ్చారు. But at the same time, in this generation, the problem, there are so many wax believers and wax servants of God. అని విషయం ఏంటో తెలుసా? ఈ తరంలో ఉన్నటువంటి పెద్ద సమస్య, ఇనపు విశ్వాసులు సేవకులు ఎక్కువైపోయారండి. So many wax. ఎక్కడ చూసినా ఎటు చూసినా మైనము కనిపిస్తా ఉంది. They look like original, but they are wax. ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ ని చూస్తే మనకి ఎలా ఉంటదంటే అచ్చం ఆ వ్యక్తిలాగానే ఉంటుంది. Few years back, I visited Mahatma Gandhi. కొన్ని సంవత్సరాల క్రితమే నేను మహాత్మా గాంధీ గారిని కలిసి వచ్చాను. I took a selfie with Mahatma Gandhi. నేను మహాత్మా గాంధీ గారితో నిలబడి సెల్ఫీ తీసుకున్నాను. Yes, and American first president George Washington, I stand with him. మహాత్మా గాంధీ గారితో మాత్రమే కాదు, అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు ఉన్నాడు కదా జార్జ్ వాషింగ్టన్, ఆయనతో కూడా నేను సెల్ఫీ దిగాను. I stood with Narendra Modi and also I took a selfie. నేను మోదీ గారితో కూడా సెల్ఫీ దిగాను. All are staying in a single room, వీళ్ళందరూ ఒకే గదిలో నివాసం ఉంటున్నారు, which is called Wax Museum. దాని పేరే వ్యాక్స్ మ్యూజియం అంటారు. Look like original. ఆ ప్రతిమలను చూస్తే, ఆ మైనంతో చేయబడినటువంటి వాటిని చూస్తే అక్షరాల ఆ మనిషి ఆ వ్యక్తిలాగానే ఉంటారు. Indira ఇందిరాగాంధీ గారు ఉన్నారు, Jawaharlal నెహ్రూ గారు ఉన్నారు. all great people of the world, they are there. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఘనులందరూ అక్కడ ఉన్నారు. But suppose if the fire is coming, they will melt away. కానీ ఒకవేళ ఆ మ్యూజియంలో మంట కలిగింది అనుకోండి, అవన్నీ కరిగిపోతాయి. Look at your neighbor and ask them, are you wax or gold? మీ పక్కవారిని చూసి అడగండి, మైనమా సువర్ణమా అడగండి. జవాబు ఏంటో చెప్పండి. Perish in the fire. మైనము మంటలో అగ్నిలో కరిగిపోతుంది. The wax will finish with the fire. మైనము ఆ మంటలో అంతమొందించబడుతుంది. But the gold will overcome every fire. కానీ బంగారము ప్రతి అగ్నిని అది జయించి బయటికి వస్తుంది. The bangaram, the gold will overcome every fire. బంగారము సువర్ణము అది ప్రతి అగ్నిని దాటుకొని బయటికి వస్తుంది. Oh, Shadrach, Meshach, Abednego. షడ్రకు మేషకు అబేద్నెగోలు, Oh, they are not wax. వారు మైనము కాదు. Oh, but they are the golden believers. వారు సువర్ణము వంటి విశ్వాసులు. Oh, not they propagated that, hey, a son of God is with us. Amen. But the Shatru Nebuchadnezzar said, you are not alone, the fourth man is with you. కానీ విరోధి అయిన వారిని అగ్నిగుండంలో వేసినటువంటి నెబుకద్నెజర్ అంటాడు ఏమన్నా తెలుసా? మీతో పాటు మనుష్య కుమారుని పోలిన నాలుగో వాడు ఒకడు ఉన్నాడు. This is the message I want to conclude today. ఈ రోజు ఈ సందేశముతో నేను ముగించాలని కోరుతున్నాను. Now the time has come to this ministry. ఈ పరిచర్యకు ఈ సేవకు సమయం వచ్చింది. The Shatru is going to say, you are not alone.
The Son of the living God is with you. ఈ పరిచర్యకు, ఈ సేవకునికి విరోధంగా ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఈ మాట చెప్పే కాలం వస్తుంది. ఏంటంటే మీరు ఒంటరిగా లేరు, మనుష్య కుమారుడు మీతో ఉన్నాడు అని మీ శత్రువులు పలకబోతా ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. In the name of Jesus, యేసు నామములో you will come out of every fire, my brothers and sisters. మీరు ప్రతి అగ్నిలో నుండి మీరు బయటికి రాబోతున్నారు నా ప్రియ సోదర సోదరులారా. So whenever we are having some problems, మన జీవితంలో మనము సమస్యలు కలిగిన ప్రతిసారి we are not going to perish with our problems, మనము మన సమస్యలోనే అంతమొందించబడము, but we will come out by faith in the name of Jesus. అని ప్రతి సమస్యలో నుండి విశ్వాస మూలముగా మనము బయటికి రాబోతా ఉన్నాం యేసు నామములో. I can go on tell you with the thousands of testimonies. కొన్ని వేల సాక్ష్యాలు మీతో పంచుకోగలను నేను. This thing happened almost 42 years ago. సుమారు 42 సంవత్సరాల క్రితము జరిగినటువంటి సంఘటన ఇది. From a nominal Christian background, one brother and blood brother and sister, they took water baptism without aware of their parents. ఒక సాధారణమైనటువంటి ఒక కుటుంబంలో నుండి ఒక అక్క తమ్ముడు వీరిద్దరు కూడా తల్లిదండ్రులకు తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. This happened in the central Kerala. కేరళ కేంద్రంలో జరిగింది ఇది. And they took water baptism. వీరిద్దరు బాప్తిజం తీసుకున్నారు. Many months passed by. చాలా నెలలు గడిచిపోయాయి. But a non-believer, a proposal came for that girl through a non-believer. అయితే వీరు క్రైస్తవులు కాదు గనుక కుటుంబము ఒక అవిశ్వాసి అయినటువంటి ఒక సంబంధము ఈ అమ్మాయికి పెళ్లి వివాహ సంబంధం వచ్చింది. He is a Christian but not born again. అతడు క్రైస్తవుడే కానీ రక్షణ పొందలేదు. But when the proposal came, she had the boldness to ask him, do you have a BA, not Bachelor of Arts, born again experience? అయితే ఈ సంబంధం వచ్చినప్పుడు, వివాహ సంబంధం వచ్చినప్పుడు ఈ అమ్మాయి తనను నీకు రక్షణ అనుభవం ఉందా అని అడిగే ధైర్యం చేసింది. And he said no. దానికి లేదు అని చెప్పాడు ఆయన. And she also said no, I cannot marry you. ఆయన రక్షణ అనుభవం లేదని నో అని చెప్పాడు కనుక ఈమె కూడా అయితే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోలేను అని నో చెప్పేసి. Because the Bible says there is no correlation between believer and non-believer. ఎందుకంటే బైబిల్ చెప్తోంది విశ్వాసికి అవిశ్వాసికి పొంతన లేదు. When she said no, that really made a great corrosion in that family. ఎప్పుడైతే ఈ అమ్మాయి నేను నిన్ను పెళ్లి చేసుకోను కాదు అని చెప్పిందో ఇక ఇంట్లో మొత్తము after the proposal family left, the father asked, why you said no to that boy? ఎప్పుడైతే ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబము వెళ్ళిపోయారో ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి అడిగాడు, నువ్వు ఎందుకు సంబంధానికి కాదని చెప్పావని అడిగాడు. She said, I took water baptism, I'm a believer, I cannot marry that guy. ఈ సహోదరి చెప్పింది, నాన్న నేను బాప్తిజం తీసుకున్నాను, నేను ఇప్పుడు ఒక విశ్వాసరాల్ని కనుక నేను ఒక అవిశ్వాసిని పెళ్ళాడలేను అని చెప్పింది. And the father becomes so ferocious, he took the cane and started beating her. తండ్రికి కోపం వచ్చేసి కర్ర తీసుకొని కొట్టడం ప్రారంభించాడు. And the younger brother, he too stepped in forward and said, not only you should beat my sister, beat me too. We have taken water in that pit, in that pond. We took water baptism together. అయితే నాన్న ఈ అమ్మాయిని కొడుతుండగా తమ్ముడు వచ్చేమన్నాడంటే, నాన్న అక్కను ఒకదాన్ని కొట్టొద్దు, ఎందుకంటే మేమిద్దరము కలిసి బాప్తిసం తీసుకున్నాం కనుక నన్ను కూడా కొట్టన్నాడు ఆయన. He too severely beat by father. ఇద్దరిని తండ్రి బాగా కొట్టేశాడు. And both of them kick out of that evening when the heavy pouring of the rain was happening. అదే సాయంకాలమున కుంభపోత వర్షము కురుస్తోంది బయట. అదే పెద్ద వర్షంలో సుమారు 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయారు వారు. Totally become orphan. అనాథలైపోయారు. They don't know where to go. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. But after 10 kilometers, అని 10 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత they saw a house. దూరాన ఒక ఇల్లు కనబడింది వారికి. Felt the Holy Spirit told them, go to that house. There's a man of God, he will take care of you. వారిద్దరికి కూడా పరిశుద్ధాత్ముడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఏంటంటే మీరిద్దరు ఆ ఇంటికి వెళ్ళండి, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మీ బాగోగులు చూసుకుంటాడని చెప్పారు. He will take care of you like a father. ఒక తండ్రి లాగా ఆయన మిమ్మల్ని చూసుకుంటాడని చెప్పింది. He's an amazing prophet ever lived in Kerala. కేరళలో అతి శ్రేష్టమైనటువంటి ప్రవక్త ఆయన. And same time the Holy Spirit told that father, అదే సమయంలో ఆ దైవజనునికి కూడా పరిశుద్ధాత్ముడు చెప్పాడు, 2 children are coming. ఇద్దరు పిల్లలు రాబోతున్నారు, please accept them.
దయచేసి నువ్వు వారిని స్వీకరించాలి. Get. వారి హృదయం గాయపడింది ఇద్దరికి కూడా. Give them prophetic counsel. కనుక ప్రవచనాత్మకమైనటువంటి ఆలోచన చెప్పు వారికి అని చెప్పాడు. He accepted them. వీరి ఇంటికి వచ్చారు, ఆ దైవజనుడు వారిని చేర్చుకున్నాడు. Give them the dry cloth. కొంచెం మంచి బట్టలు ఇచ్చాడు, తడి బట్టలు తీసేసి. Serve the simple food. వారి ముందు కొంచెం భోజనం పెట్టాడు. And after they had the food, they sat down for prayer. భోజనం చేసిన తర్వాత వారు ప్రార్థనకు కూర్చున్నారు. And the heaven turned opened. వారు ప్రార్థిస్తుండగా పరలోకము తెరవబడింది. And the Holy Spirit rashly manifests in that room. పరిశుద్ధాత్ముడు వేగముగా దిగి వచ్చి గాలి వలె ప్రత్యక్షమయ్యాడు. You don't know, the man of God don't know anything about them. వీరి పరిస్థితి ఏంటో దైవజనునికి ఏమాత్రం తెలియదు. But he started prophesying, my daughter, I'm going to prepare an amazing door for you. ఆయన ప్రవచించడం ప్రారంభించాడు, నా కుమార్తె, నేను నీ కొరకు ఒక అద్భుతమైన ద్వారమును తెరవబోతున్నాను. Wherever kings, presidents, prime ministers are gathering together, I'm going to take you to that world capital. రాజులు, దేశ నాయకులు ఎక్కడెక్కడైతే సమకూడుతారో నేను ఆ ప్రదేశంలోకి నేను తీసుకుని వెళ్ళబోతున్నానని చెప్పాడు. In that organization you will be an executive. నీవు ఆ సంస్థలో ఒక ఉద్యోగినిగా ఉండబోతున్నావు. You will walk before the kings and presidents and prime ministers of the nation. ప్రపంచ దేశాల అధికారులతో నీవు నడవబోతున్నావు అని చెప్పాడు. Same man of God turned towards that brother and prophesied. అదే దైవజనుడు ఇక్కడ ఆ సహోదరుని వైపు తిరిగి ప్రవచించాడు. You will cross the Arabian Sea, go to the foreign land. నీవు అరేబియా సముద్రాన్ని దాటేసి నీవు ఒక విదేశానికి వెళ్తావు. And there you lay the foundation of a church and you will be an apostle. నీవు ఆ విదేశములో ఒక సంఘము స్థాపించి నీవు ఒక అపోస్తలుడిగా మారుతావు. Probably you are asking me, is anything happen like that? బహుశా మీరు అడుగుతున్నారేమో, మరి ఆ ప్రవచనం నెరవేరిందా వారి జీవితంలో? Without having hesitation, I want to tell you, the promise of God cannot die. ఎటువంటి సందేహం లేకుండా మీ అందరికీ మాట చెప్పినా దేవుని వాగ్దానము చనిపోదు. Later on she has been married. కాలం గడిచింది, ఈ సహోదరికి వివాహము జరిగింది. Oh, she went to America. అమెరికాకి వెళ్ళింది. She got a job. తనకు ఒక ఉద్యోగం దొరికింది. Where the president, prime ministers, kings are gathering. ఏ సంస్థలో ఉద్యోగం దొరికిందంటే రాజులు, అధికారులు, దేశాధ్యక్షులు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడే తనకు ఉద్యోగం వచ్చింది. She became an executive over there. అక్కడ ఒక మంచి ఎగ్జిక్యూటివ్ గా తను ఉద్యోగం చేస్తా ఉంది. That established that place is called UNO, United Nations Organization. ఆ సంస్థ పేరు ఏంటో తెలుసా? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. UNO, ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి, ఐక్యరాష్ట్ర సభ in Malayalam. Okay, she become the executive of UNO. ఐక్యరాజ్య సమితిలో తను ఒక ఉద్యోగస్తురాలుగా జాయిన్ అయింది. And later on that brother went to Kuwait. కొంతకాలం అయిన తర్వాత ఈ సహోదరుడు కువైట్ దేశానికి వెళ్ళాడు. He started a church. ఆయన అక్కడ ఒక సంఘాన్ని ప్రారంభించాడు. మంచి సేవకుడిగా నేను నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక విదేశానికి వెళ్ళాను అంటే 1994 సంవత్సరం ఆగస్ట్ నెలలో ఆ దేశానికి వెళ్ళాను నేను. ఆ చర్చికి వెళ్ళి తరిమేశారు. I'm challenging you. మీకు కూడా నేను సవాలు చేస్తున్నాను. Fire will come. అగ్ని వస్తుంది. Water will come. నీళ్లు వస్తాయి. Wind will blow against you. గాలి మిమ్మల్ని కొడుతుంది. But hold on your faith. కానీ మీ విశ్వాసాన్ని చేతపట్టుకోండి. When you are going through the fire, మీరు అగ్నిని దాటుకొని వెళ్తుండగా, you are not going to melt like wax, but you are going to come out as a shining gold. అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినప్పుడు మైనము వలె మీరు కరిగిపోరు, కానీ ప్రకాశిస్తున్నటువంటి సువర్ణము వలె మీరు ఆ శ్రమలో నుండి బయటికి రాబోతా ఉన్నారు. There are so many kinds of gold is there. ఎన్నో విధాల బంగారం ఉంది. So many kinds of golds are there in the world. లోకములో పలు విధాల బంగారములు ఉన్నాయి. But in the name of Jesus I want to tell you, అని యేసు నామములో నేను అందరికీ మాట చెప్పాలనుకుంటున్నాను. particular kind of the gold which was through 7 times in the fire. దేవుని రాజ్యములో దేవుని యాజక పని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సువర్ణము బంగారము వాడబడింది. అదేంటంటే
అగ్నిలో 7 మార్లు పుటము వేయబడినటువంటి సువర్ణము మాత్రమే వాడబడింది. After 4 times when it is going through fire, it will start glitter. 4 సార్లు అగ్నిలో వెళ్ళిన తర్వాత ఆ బంగారము మెరుస్తుంది. That's a temple gold I'm talking about. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే దేవాలయంలో వాడినటువంటి బంగారం గురించి మాట్లాడుతున్నాను. After 5 times some image is started showing reflecting through the gold. 5 సార్లు పుటము వేయబడిన తర్వాత ఆ బంగారములో ప్రతిబింబము కనిపించడం ప్రారంభిస్తుంది. 6th time the image will be so clear. 6వ సారికి ఆ ప్రతిబింబం ఇంకా స్పష్టంగా కనబడుతుంది. But 7th time when the gold is coming out of the fire, 7వ సారి పుటము వేయబడి అగ్నిలో నుండి ఆ బంగారము బయటికి రాగా the face of the goldsmith shall reflect through the gold. ఆ కంసాలి యొక్క ముఖము స్పష్టముగా ఆ బంగారంలో కనబడుతుంది. Today the Lord is calling you. ఈ రోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. Get up from your seat. నువ్వు లేచి నిలబడు. And come to the front and say, ముందుకు వచ్చేసి ప్రభుతో చెప్పు. Yes, I am the man of faith. I want to be the woman of faith, and Jesus has to reflect through my life. నేను విశ్వాసుని, నా జీవితంలో ఆయన ప్రతిబింబింపబడాలని కోరిన వారందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రార్థన చేస్తూ చెప్పండి. Yes, those who are saying that yes, Christ has to reflect through my life, come and stand in the front. నా జీవితంలో యేసు ప్రతిబింబించాలి అని అనుకున్న వారు ముందుకు వచ్చి ప్రభుతో మొరపెట్టండి. Come to the front right now. ముందుకు వచ్చేయండి ఇప్పుడే. Holy Spirit is moving here. పరిశుద్ధాత్ముడు ఇక్కడ సంచరిస్తున్నాడు. The people, those who are saying that Christ has to reflect through my life, come into the mighty hand of Lord Jesus. క్రీస్తు నా జీవితంలో ప్రతిబింబించాలి అనుకున్న వారు అందరూ కూడా ముందుకు వచ్చేయండి త్వరగా. Thank you Jesus. యేసు నీకు వందనాలు. మీకు వినబడేట స్పీకర్స్ కొద్దిగా తిప్పండి. Thank you Jesus. యేసు నీకు వందనాలు. Come to the front. ముందుకు వచ్చేయండి. Thank you Jesus. యేసు నీకు వందనాలు. ఆరాధనా 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 ఆరాధనా. Lift your hands and sing ఆరాధనా ఆరాధనా. అందరూ ఆరాధనా 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 ఆరాధనా. തുല്യം ചൊല്ല ആരുമില്ലേ അങ്ങേ പോലെ യേശുവേ. തുല്യം ചൊല്ല ആരുമില്ലേ അങ്ങേ പോലെ യേശുവേ. ജീവനേ സ്വന്തമേ അങ്ങേ മാർവിൽ ചാരുന്നു ഞാൻ. സിംഗ് സ്റ്റാൻസ. ജീവമാ സ്വന്തമാ. Lift your hands. ఒడిలో చేరెదను. అందరూ ఆరాధనా గట్టిగా ఆరాధనా ఓ ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 ఆరాధనా. గట్టిగా
Hallelujah. Come on. Hallelujah. స్వరమెత్తి పాడదాం అందరం కూడా బిగ్గరగా. Hallelujah. 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 Lift your hands and worship the Lord. రెండు చేతులెత్తి ప్రభుని ఆరాధించండి. Some of you are going through a fire. మీలో కొందరు అగ్నిగుండా వెళ్తున్నారు. Come on. Some of you are family individually experiencing a fiery furnace. మీలో కొందరు వ్యక్తిగతంగా కుటుంబాలుగా ఒక అగ్నిగుండాన్ని అనుభవిస్తూ ఉన్నారు. Tell him what is your fire. మీరు ఎటువంటి అగ్నిని ఎదుర్కొంటున్నారో ప్రభుతో చెప్పండి. Tell Lord Jesus, what is your fiery furnace? యేసుతో చెప్పండి మీ అగ్నిగుండము అగ్ని వంటి శ్రమ ఏంటో చెప్పండి. Some of you are crying for your loved ones. మీలో కొందరు మీ ప్రియుల కొరకు ఏడుస్తున్నారు. Maybe for your husband, మీ భర్త కొరకు కావచ్చు, maybe for your child, మీ పిల్లల కొరకు కావచ్చు, maybe for your children, మీ బిడ్డల కొరకు కావచ్చు, maybe because the properties and money that you have lost, లేదా మీరు కోల్పోయినటువంటి మీ ఆస్తులను బట్టి కావచ్చు. but the Lord is here. కానీ ప్రభు మన మధ్యలో ఉన్నారు. Lift your hands and talk to him. చేతులెత్తి ప్రభుతో మాట్లాడండి. Lift your hands and talk to him. చేతులెత్తి ప్రభుతో మాట్లాడండి. Lift your hands and talk to him. చేతులెత్తి ప్రభుతో మాట్లాడండి. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Jesus. Jesus. Yes. Pray. Close your eyes and pray. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. Close your eyes and pray. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. Jesus is touching you. యేసు మిమ్మును తాకుతున్నాడు. Jesus is going to touch you. యేసు మిమ్మును తాకుతున్నాడు. The miracle touch of Jesus is coming on you. అద్భుతకరమైనటువంటి యేసు ప్రభు యొక్క తాకిడి మిమ్మల్ని తాకుతూ ఉన్నది. Yes, 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 yes. The miracle working hand of Jesus is going. Come on you right now. అద్భుతములను చేయు యేసు ప్రభు హస్తము మీ మీదకి ఇప్పుడే దిగి వస్తుంది. Yes, yes, yes. Open your mouth and pray. నోళ్ళు తెరిచి ప్రార్థించండి. Father, in the name of Jesus. తండ్రి యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. It is enough. Your children crushed and cried.
నీ బిడ్డలు ప్రభువా ఇప్పటి వరకు the life of Jesus. వారి జీవితంలో వారు అనుభవిస్తున్న నొప్పిని వారి గాయములను ప్రభువా నీవు అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. Master, write them in the name of Jesus. ప్రభువా ఇప్పుడే యేసు నామములో Every curses and bondages, let it break in Jesus' name. ప్రతి శాపము ప్రతి బంధకము యేసు నామములో విరిగిపోవునుగాక. Every yoke of the devil, let it break in the name of Jesus. యేసు నామములో అపవాది ప్రతి కాడి విరిగిపోవునుగాక. Every chain of the evil one, let it break in the name of Jesus. దుష్ట సంబంధమైన ప్రతి సంకెళ్ళు తెగిపోవునుగాక యేసు నామములో. Every evil spirit of darkness, a command to come out in Jesus' name. అంధకార సంబంధమైన ప్రతి దురాత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Every evil spirit, come out in the name of Jesus. ప్రతి దురాత్మ బయటికి రా యేసు నామములో. Every witchcraft power, come out in the name of Jesus. ప్రతి చేతబడి క్రియ బయటికి రా యేసు నామములో. Come on, come on, come on. Every bondages, let it break. Let it break. Let it break now in Jesus' name. యేసు నామములో ప్రతి Yes, yes. బంధకము విరిగిపోవునుగాక. Yes, yes. Every black magic spirit, come